2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బాల్కనీలో స్టార్ట్ చేసిన కంపెనీని ఒక కార్పొరేట్ లెవెల్ వరకు తీసుకొని వెళ్తే వీటన్నిటికీ వచ్చిన రికగ్నైజేషన్ నా డాక్టరేట్. సో నేను దానికి చాలా మురిసిపోయాను అనమాట. కాకపోతే ఏమైంది అని అంటే, నేను డాక్టర్ అని పెట్టుకొని ఏ రోజు నేను చెయ్యకూడని ఏ ట్రీట్మెంట్ చేయలేదు. ఇది కోర్టులో కూడా ప్రూవ్ అయింది. హర్షిత గారు, చాలా మంది ఏదో కేసు పెండింగ్ ఉంది, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అంటారు కదా, ఏంటి ఆ పెండింగ్ ఉన్న కేసులు ఏంటి, ఏమేమి ఉన్నాయి కేసులు? వాళ్ళ మీద పెట్టిన కేసు ఏమని, వీళ్ళు కావాలని ఇది చేశారు, మమ్మల్ని డిఫేమ్ చేశారు అని చెప్పేసి. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబ్లో వీళ్ళని డిఫేమ్ చేస్తారు. అదే విషయంలో కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ చేస్తే ఒక 14 మెంబర్స్ యూట్యూబర్స్కి నోటీస్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినాక ఛార్జ్ షీట్ చేసాం. ఆల్సో ఒక్కొక్కరి మీడియాలో 200 to 300 కాల్ రికార్డ్స్ అంట, గంటలు ఎవ్రీడే కాల్స్. సో ఇవన్నీ కరెక్ట్గా చేస్తూ వెళ్ళినప్పుడు ఎందుకు ఇంత కాంట్రవర్సీలో ఇరుక్కుపోయారు అంటే మీరేమనుకుంటున్నారు? ప్రాబబ్లీ చాలా మందికి ఐ డోంట్ నో, అంటే నేను నచ్చలేదో, నా ఏజ్ నచ్చలేదో, అమ్మాయి నన్ను నచ్చలేదో. డర్మటాలజిస్ట్ హూ ఆర్ వర్కింగ్ విత్ యూ, వాళ్ళ మీద ఏమైనా ఎవరైనా థ్రెటనింగ్ కాల్స్ చేయడం కానీ లాంటివి జరిగాయా? చాలా వచ్చాయి. సో వాట్ ఈస్ దేర్ టేక్ ఆన్ ఇట్? ప్రతి దాంట్లో రిలీజియన్ తీసుకొని, అసలు ఇది మీరు నమ్ముతారా, ఒక 20-25 మెంబర్స్ని మాట్లాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, క్లినిక్లో క్లయింట్స్ ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారు, అందరు అమ్మాయిలే. ఐ వాజ్ సో స్కేర్డ్. ఒకరు ఎదుగుతున్నారు అంటే 10 మంది కింద లాగడానికి చూస్తారు అనే స్టేట్మెంట్ని చూసే వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? నేనైతే 100% నమ్ముతాను. అయితే చాలామంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ విపరీతంగా చేస్తున్నారు. చాలామంది అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. ఎక్కువగా ట్రోల్ అవుతుంది 80% విమెన్. దీనికి రీజన్ ఏంటి అంటే బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఆ ట్రోల్ అవుతున్న పర్సన్ ఎంత మానసికంగా చచ్చిపోతున్నాడు, ఫిజికల్గా వాళ్ళ హెల్త్ని ఎంత పాడు చేసుకుంటున్నాడు అన్న విషయం చాలామంది మర్చిపోతున్నారు. హ్యుమానిటీ అనేదే మర్చిపోయి విపరీతంగా నవ్వుకోవడానికి, వెకిలి చేష్టలు చేయడానికి ట్రోల్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో తన సొంత కాళ్ళ మీద ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఆంట్రప్రీనర్గా ఎదిగిన తర్వాత ఎంతోమంది తనని కిందకి లాగడానికి చూశారు. అయితే కాయిన్కి వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పటిదాకా విన్నారు, డిఫెన్సివ్ స్టోరీ కూడా విన్నారు. కానీ ఇప్పుడు నిజాలేంటి, వాస్తవాలు అవాస్తవాలు ఏంటి, విత్ ప్రూఫ్స్ తను మాట్లాడడానికి నా దగ్గరకు వచ్చింది. తను షీఈ్ నన్ అదర్ దాన్ హర్షిత, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఓనర్. హాయ్ హర్షిత గారు, ఎలా ఉన్నారు? హీల్ అవుతున్నాము. జెన్యూన్గా హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు, అంతేనా? యా, అంటే వీ వెన్ త్రూ అ లాట్. అంటే వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ అది చిన్నది కాదు. వీ హ్యావ్ సీన్ టూ మచ్, చాలా తక్కువ టైంలో. సో మెంటలీ ఎఫెక్ట్ అయ్యాము, ఫిజికల్లీ కూడా ఎఫెక్ట్ అయ్యాము, దానివల్ల ఫినాన్షియల్లీ కూడా ఎఫెక్ట్ అయ్యాము. బట్ మెంటలీ ఐ థింక్ ఐ యామ్ ఇన్ దట్ హీలింగ్ ప్రాసెస్. ఫినాన్షియల్లీ కూడా ఐ థింక్ వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. మళ్ళీ చిన్నగా ఫిజికల్లీ ఈ రెండు అయినప్పుడు అది కూడా బాగా అయిపోతుంది అనుకుంటున్నాను. హోప్ సో ఎవ్రీథింగ్ గోస్ వెల్. అసలు ఇంత కాంట్రవర్సీ అవ్వడానికి ఇనిషియల్గా ఏమైనా మిస్టేక్స్ చేశారా మీరు? యా, చేశాను. ఏంటా మిస్టేక్స్? ఐ థింక్ ఐవ్ డన్ కపుల్ ఆఫ్ మిస్టేక్స్ అనుకుంటా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, అసలు గుట్టిగా జనాల్ని నమ్మడం. ఓకే, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరు కూడా 9 to 5 జాబ్స్ చేసుకుంటారు. చుట్టాల్లో దూరం చుట్టాల్లో కూడా ఎవరు బిజినెస్ పెట్టలేదు, ఎవరు చేయలేదు. ఐ వాజ్ ద ఫస్ట్ గర్ల్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో, మొత్తం ట్రీ తీసుకుంటే. సో ఎటువంటి నాలెడ్జ్ అంత ఏం లేదు, ఎవరు ఏమి నేర్పించలేదు. సో ఇందులో దిగిన తర్వాతనే నేను తెలుసుకున్నాను, ఓకే ఇలా కూడా అవుతుంది, ఇలా కూడా చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. అంటే ఒక రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఒక హయ్యర్ లెవెల్ అథారిటీలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసేది, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకు లాయల్గా ఉన్నారా లేరా, వాళ్ళు ఇంకెవరన్నా వాళ్ళను ప్లాన్ చేశారా, మన దాంట్లో మన దగ్గర జరుగుతున్నవన్నీ బయట వాళ్ళకి చెప్తున్నారా, మన బిజినెస్ని ఇది చేయడానికి చూస్తున్నారా. సో దీస్ ఆర్ ఆల్సో లైక్ వెరీ ఇంపార్టెంట్. ఇలా కాంట్రవర్సీ స్టార్ట్ అయినప్పుడు మీ క్లినిక్లో ఉన్న స్టాఫే దే హావ్ గివెన్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. అసలు వాళ్ళు మా స్టాఫే కాదు,
నాకు తర్వాత అది అర్థమైంది. సో దే ఓకే. వర్ వర్కింగ్ ఫర్ సమ్‌వన్ ఎల్స్ బట్ దెన్ ఓహ్! ఇక్కడ ఇచ్చేసారు. సో నిజంగా ఇలాంటివి చాలా సినిమాల్లో అయ్యాయి. జరిగినంతగా జరిగిపోయింది యాక్చువల్‌గా చాలా. చెప్పాలంటే. చాలా జరిగాయి. ఓకే. అసలు ఏంటి ఫస్ట్ అదొక మిస్టేక్. నెక్స్ట్ ఏంటి? నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అయ్యుండి ఏమి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి బిజినెస్ గురించి తెలుసుకొని ఒక ఎస్టాబ్లిష్ చేసి మిడిల్ క్లాస్ లెవెల్ నుంచి ఓకే నేను కూడా సోషల్ వర్క్ చేసి వేరే వాళ్ళకి హెల్ప్ చేసే రేంజ్‌కెళ్ళి ఇవన్నీ చేస్తూ చాలా చేస్తే అంటే ఒక నార్మల్ బాల్కనీలో స్టార్ట్ చేసిన కంపెనీని ఒక కార్పొరేట్ లెవెల్ వరకు తీసుకొని వెళ్తే వీటన్నిటికి వచ్చిన రికగ్నైజేషన్ నా డాక్టరేట్. సో నేను దానికి చాలా మురిసిపోయాననమాట. ఐ వాజ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ స్టిల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ అచీవ్‌మెంట్. కాకపోతే ఏమైంది అనంటే నేను మెడికల్ ఫీల్డ్‌లో ఉండేసరికి దానివల్ల చాలామంది డాక్టర్స్ అఫెండ్ అయ్యారు. సో డాక్టర్ హర్షిత అని పెట్టుకున్నారు. పెట్టుకోవడం వల్ల చాలామంది అఫెండ్ అయ్యారు. ఓకే. ద మూమెంట్ ఐ గాట్ టు నో, ద మూమెంట్ ఐ రియలైజ్ దాట్ వీళ్ళు అఫెండ్ అవుతున్నారు అనగానే నేను తీసేశాను. బికాజ్ అది అవసరం లేదు. హ్మ్. ఇట్ వాజ్ జనాలు మిస్‌లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది మిస్టేక్ అయింది. కానీ అది మిస్టేక్ అది కాదు. మిస్టేక్ కాదు. యెస్ డెఫినెట్‌లీ. సో అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్పెసిఫై అనదర్ థింగ్ యాజ్ వెల్ హియర్. నేను డాక్టర్ అని పెట్టుకొని ఏ రోజు నేను చెయ్యకూడని ఏ ట్రీట్మెంట్ చేయలేదు. హ్మ్. ఇది కోర్ట్‌లో కూడా ప్రూవ్ అయింది. అంటే బట్ వచ్చి మెయిన్ అలిగేషన్ అది కదా, మీరు డాక్టర్ కాదు కానీ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు, స్కిన్ని టచ్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. సో వాట్ ఈస్ యువర్ రైట్ టు టచ్ ద స్కిన్? I am a permanent makeup artist. I've done my MSc in cosmetology as well. Actually, I can touch the skin, but then నేను దాంట్లోకి వెళ్ళలేదు బికాస్ ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. నేను పర్మనెంట్ మేకప్ దాటి ఏ రోజు ఏవి చేయలేదు, ఏ ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ చేయలేదు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కిన్ ఎస్థెటిషియన్ కోర్స్ కూడా నేను చేశాను. ఆ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ డర్మటాలజిస్ట్ ఐ కెన్ అసిస్ట్ అండ్ ఐ కెన్ డూ పీల్స్, ఇవన్నీ మీద ట్రైనింగ్ ఉంది. కానీ నేను ఈ రోజు దాకా పీల్స్ కూడా అంటే పీల్స్ కానీ లేజర్స్ కానీ ఏది ఐ హావ్ నెవర్ డన్ దట్. అంటే వాళ్ళ అలిగేషన్ ఏంటంటే మామూలుగా చూస్తుంటాం కదా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు తనే చేస్తూ ఉంటది కదా అని అంటారు. సో వాట్ ఆర్ దోస్ ట్రీట్మెంట్స్? చెప్పాను కదా, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు పర్మనెంట్ మేకప్. పర్మనెంట్ మేకప్లో కూడా నేను ఇక్కడ ట్రైన్ అయ్యాను అండ్ దెన్ ఐ వెంట్ టు అదర్ కంట్రీస్ యాజ్ వెల్, దుబాయ్, యుఎస్ఏ, సో బ్యాంకాక్, ఇలా చాలా కంట్రీస్కి వెళ్ళి డిఫరెంట్ పర్మనెంట్ మేకప్ టెక్నిక్స్ ఏముంటాయి తెలుసుకొని అవన్నీ నేర్చుకొని అందులో మళ్ళీ నేను మాస్టర్స్ చేశాను. అంటే ఐ కెన్ ట్రైన్ ఎనీవన్. సో మాస్టర్స్ డిగ్రీ కూడా చేసి ఐ హ్యావ్ డన్ దట్. సో నేను ఇప్పుడు ఎవ్వరికి చేసిన వీడియోస్ చూసినా కూడా నేను పర్మనెంట్ మేకప్ చేస్తున్నవి మాత్రమే మీరు చూస్తారు, వేరే ఉండవు. వేరే దాంట్లో ప్రాబబ్లీ నేను పక్కన నిల్చొని ఉన్నానేమో, మేబీ దట్స్ ఇట్. అంతకు మించి నేను అసలు చేయలేదు. అండ్ కోర్ట్లో దిస్ వాజ్ ప్రూవ్డ్ బికాజ్ అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత మొత్తం అంతా చూసిన తర్వాత తను చేయకూడదు ఏది తను చేసింది అనేది అసలు చేయలేదు. బికాజ్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఐ హావ్ నెవర్ క్రాస్ మై లైన్. నాకున్న సర్టిఫికేషన్స్, నేను చదువుకున్న కోర్సెస్, నేను చేసిన దాని మించి నేను అసలు చేయలేదు. యాక్చువల్లీ నేను ఇంకా కావాలంటే ఇంకొన్ని ఎస్థెటిక్స్ వాటిలో కూడా నేను చేయొచ్చు, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ నాట్ టు గెట్ ఇన్ టు దాట్ బికాజ్ ఐ నో దిస్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇవన్నీ కరెక్ట్గా చేస్తూ వెళ్ళినప్పుడు ఎందుకు ఇంత కాంట్రవర్సీలో ఇరుక్కుపోయారు అంటే మీరేమనుకుంటున్నారు? అంటే ఓవర్ నైట్ సక్సెస్ చూసేశారు హర్షిత అన్న ఒక రివెంజ్ కానీ గ్రడ్జ్ కానీ జెలసీ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఉందా అవతల వాళ్ళకి అన్న థాట్ ప్రాసెస్లో మీరున్నారా? ఫస్ట్లీ ఓవర్ నైట్ సక్సెస్ అయితే కాదు. ఐ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. అంటే స్టార్టింగ్లో అయితే ఆల్మోస్ట్ 12 to 13 అవర్స్ నేను అక్కడే ఉండేదాన్ని అనమాట. సో బికాజ్ వాళ్ళందరితో మాట్లాడుకుంటూ, బికాస్ పర్మనెంట్ మేకప్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. దెర్ ఆర్ పీపుల్ హూ డూ పర్మనెంట్ మేకప్ ఇన్ హాఫ్ అన్ అవర్ కూడా. కొన్ని మీరు చూస్తుండొచ్చు 30 minutesలో పర్మనెంట్ మేకప్ అని చెప్పేసి. మేము జస్ట్ ఐబ్రోస్ మ్యాచ్ చేయడానికి 45 minutes to 1 hour తీసుకుంటాం. ఎందుకంటే అది మీరు చూస్తూ ఉండాలి. మళ్ళీ 1 year వరకు అది ఉన్నా 1 year వరకు ఎవ్రీ టైమ్ యూ లుక్ ఇన్ టు ద మిర్రర్ మేము గుర్తు రావాలి. అది పాడైపోతే యూ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. సో వీ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ 3 to 4 hours టైం ఇస్తాము. సో అలా నేను రోజుకి దెర్ వర్ టైమ్స్ వేర్ ఐ యూజ్డ్ టు డూ 3 to 4 procedures. సో ఎన్ని గంటలు అక్కడే అయిపోవాలి. సో చాలా కష్టపడుతూ బ్రిక్ బై బ్రిక్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఈ సక్సెస్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే పర్మనెంట్ మేకప్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిందే మేము వచ్చినప్పుడు ఎవ్వరు లేరు. ఓకే. అండ్ పీపుల్ యూస్ టు ట్రావెల్ టు అదర్ కంట్రీస్. అంటే పెద్ద హీరోయిన్స్ కానీ వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళడం, నార్మల్ వాళ్ళు కూడా చేయించుకోవాలంటే వేరే కంట్రీస్కి వెళ్ళి చేయించుకునే వాళ్ళు అనమాట. సో అలాంటి టైంలో నేను వేరే కంట్రీస్కి వెళ్ళి నేర్చుకొని వచ్చి పెట్టి, అండ్ మా వర్క్ ఏంటంటే మ్యాచ్ అయింది.
ఆ స్టాండర్డ్స్తో బయటికి వెళ్ళి చేయించుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది అన్న స్టాండర్డ్స్తో మ్యాచ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి అలా ఒకరి నుంచి ఒకరికి వాళ్ళకి యాక్సెస్ ఈజీ అయింది రావడానికి చేయించుకోవడానికి. అలా వర్డ్ ఆఫ్ మౌత్ అయింది. వర్డ్ ఆఫ్ మౌత్తో అలానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ రావడం స్టార్ట్ అయింది. వాళ్ళకి నచ్చితే ఇంకొకరికి చెప్తారు. బికాస్ వాళ్ళు ఒకరినొకరు కలుస్తారు. ఓ నీ ఐబ్రోస్ బాగున్నాయి, ఎక్కడ చేయించుకున్నావు, లిప్ కలర్ బాగుంది, డార్క్ లిప్స్ ఉండే కదా లైట్ అయ్యాయి ఎలా. సో అలా మొత్తం వచ్చింది. అలా ఇన్ఫ్లుయెన్సెస్ సపోర్ట్ వచ్చింది. అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అయ్యింది. సక్సెస్ చూసాము డెఫినెట్లీ. అండ్ ప్రాబబ్లీ చాలా మందికి ఐ డోంట్ నో, అంటే నేను నచ్చలేదో, నా ఏజ్ నచ్చలేదో, వాళ్ళకి ఏం నచ్చలేదో ఐ డోంట్ నో. బట్ అండ్ అదర్ మిస్టేక్ వాజ్ హాస్పిటల్ ఓపెనింగ్. సో హాస్పిటల్ ఓపెనింగ్ వాజ్ మై డ్రీమ్ అనమాట, నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. సో దట్ హాస్పిటల్ హెచ్కే హాస్పిటల్స్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఒకటే ప్లేస్లో టాప్ టు బాటమ్, అంటే మీ బాడీలో ఎనీ పార్ట్ సర్జికల్ కానీ నాన్ సర్జికల్ కానీ ఎటువంటి చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎస్థెటికల్గా. ఓకే. సో ఇలాంటి ప్లాట్ఫామ్ లేదనమాట అసలు. సో అది ఓపెన్ చేసినప్పుడు ఐ వాంటెడ్ ఆల్ మై ఫ్రెండ్స్ టు బి దేర్. నా ఫ్రెండ్స్ అందరూ ఉండాలనుకున్నాను. సచ్ యువర్ డ్రీమ్ కాబట్టి. యా, నా ఫ్యామిలీ అందరూ ఉండాలి అనుకున్నాను. సో అది మొత్తం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిందనమాట. సో చాలా మందికి అది నచ్చలేదు. ఇది హాస్పిటల్ ఓపెనింగ్ కదా, ఇది ఇలా ఎలా చేస్తారు. అగైన్ మిస్టేక్, నాకు తెలీదు హాస్పిటల్ ఓపెనింగ్కి ఫ్రెండ్స్ అందరినీ పిలవకూడదు, లేకపోతే అంత ఇదిగా అవ్వకూడదు. ఆ టైంలో నాకు అది తెలీదు. సో తెలుసుకుంటాం, మిస్టేక్స్ చేస్తాము, తెలుసుకుంటాము, అండ్ దెన్ యూ కరెక్ట్ దెమ్. హెచ్కే హాస్పిటల్స్లో డాక్టర్స్ లేరు, డాక్టర్స్ లేకుండానే క్లయింట్స్కి ట్రీట్మెంట్ చేసి అది వికటిస్తోంది అని ఒక 1 or 2 క్లయింట్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు ఆ స్టోరీ ఏంటి? ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? వాట్ ఈస్ ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ రైట్? హెచ్కేలో ఇప్పుడు కరెంట్లీ ఈ రోజుకి 15 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. అందులో 9 మెంబర్స్ డెర్మటాలజిస్ట్లు ఉన్నారు. మాకున్నది ఓన్లీ 6 బ్రాంచెస్. 6 బ్రాంచెస్కి అసలు 9 మెంబర్స్ డెర్మాట్స్ అవసరం లేదు, బ్రాంచ్కి ఒకరు పెట్టుకోవచ్చు. బట్ వీ హ్యావ్ 9 డెర్మాట్స్. అది కాకుండా మాకు ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు, మాకు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ ప్రాపర్ టీమ్ ఆఫ్ రియలీ క్వాలిఫైడ్. ఇప్పుడు హెచ్కే హాస్పిటల్స్లో ద ప్లాస్టిక్ సర్జన్ హూస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మి. షీఈస్ అ గోల్డ్ మెడలిస్ట్. సో వీ హ్యావ్ రియలీ గ్రేట్ డర్మాట్స్, రియలీ గ్రేట్ ప్లాస్టిక్ సర్జన్స్. మా మెడికల్ అడ్వైజర్ డాక్టర్ రజత్ గుప్తా గారు ఉన్నారు, హూ ఇస్ అగైన్ అ ప్లాస్టిక్ సర్జన్. సో వీ హ్యావ్ ఎవ్రీవన్. అయితే మీ మీదే ఇంత కాంట్రవర్సీ నడిచింది కదా, మీ మీదే చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి కదా. డర్మటాలజిస్ట్ హూ ఆర్ వర్కింగ్ విత్ యూ, వాళ్ళ మీద ఏమైనా అలిగేషన్స్ కానీ లేకపోతే ఎవరైనా థ్రెటనింగ్ కాల్స్ చేయడం కానీ లాంటివి జరిగాయా? ఓ చాలా. బీయింగ్ ఎ డెర్మటాలజిస్ట్ హౌ కెన్ యూ వర్క్ దేర్ అన్న మాటలు చాలా విన్నాము. అలా వచ్చాయా? చాలా వచ్చాయి. సో వాట్ ఈస్ దేర్ టేక్ ఆన్ ఇట్? ఫస్ట్లీ అగైన్ ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ మై డాక్టర్స్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నాతో నిల్చున్నారు ఈరోజు అంటే మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ నేను తొందరగా మళ్ళీ హీల్ అవ్వడానికి, మళ్ళీ బ్యాక్ రావడానికి, ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడడానికి వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు అయ్యేదే కాదు అది. సో వాళ్ళని చాలా టార్చర్ చేశారు, చాలా మాటలు అన్నారు. అసలు అంటే అసలు ఇంకా అసలు చెప్పకూడదు. అసలు ప్రతి దాంట్లో రిలీజియన్ తీసుకొని ఇది తీసుకొని చాలా, అంటే వాళ్ళకి ఏవి అంటే వాళ్ళకి హర్ట్ అవుతారో తెలుసుకొని అన్ని పాయింట్స్ టచ్ చేసి అన్నీ అన్నారు. ఐ హావ్ సీన్ ఆల్ దోస్ మెసేజెస్, చాట్స్ అండ్ ఎవ్రీథింగ్, కాన్వర్జేషన్స్, హెచ్ఓడీస్తో కాల్ చేయించడం, బెదిరించడం చాలా అయ్యాయి. వాళ్ళు ఒక్కటే చెప్పారు, ఐఎమ్ ఎ డర్మటాలజిస్ట్, నేను చదువుకున్నాను, నేను ఎక్కడన్నా ప్రాక్టీస్ చేయగలను. నేను ప్రాక్టీస్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇట్ హ్యాస్ టు బి ఏ క్లినిక్. అది దానికి ఉండాల్సిన లైసెన్సెస్ అన్నీ ఉండాలి, అంత ప్రాపర్గా ఉండాలి. సో ఐ కెన్ ప్రాక్టీస్, నేను ట్రీట్ చేయగలను. సో నేను తప్పేం చేస్తున్నాను ఇక్కడ? వాట్ ఆమ్ ఐ డూయింగ్ రాంగ్? మీరు చేసేదానికి నేను చేసేదానికి తప్పేముంది? నాకు ఎక్కడ కావాలి అని అనుకుంటే, నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ వర్క్ చేసుకుంటాను. అండ్ ఆల్సో మేము అందరం చాలా క్లోజ్గానే ఉంటాము. ఇట్స్ నాట్ లైక్ వచ్చారు ఇది చేసారు, ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. సో స్టాఫ్ అంతా కూడా, అంటే ప్రతి ఒక్కరి స్టోరీస్ నాకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో ఏమవుతుందో తెలుసు. అండ్ ఐమ్ లైక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఉమెన్ అవుట్ దేర్. సో ఆన్లైన్ హెరాస్మెంట్ అన్నారు కదా, డాక్టర్స్ మీద, క్లినిక్స్ మీద, ఏం చేశారు? డాక్టర్స్ది నేను మీకు చెప్పాను, వాళ్ళకి మెసేజెస్ చేయడం, వాళ్ళని ఆన్లైన్ హెరాస్మెంట్ చాలా ఇదంతా చేయడం. I used to get lot of abusive messages, comments, and apart from that this also happened. అసలు ఇది మీరు నమ్ముతారా? ఒక 20-25 మెంబర్స్ని మాట్లాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంటి మీదకి రాలేమని పంపించారు. ఇంటి మీదకి అండ్ క్లినిక్ మీదకి.
ఓ మై యా గాడ్! ఏసారా? యా దట్ హ్యాపెండ్. క్లినిక్‌లో ఎవరెవరు ఉన్నారు అప్పుడు? సో క్లినిక్లో క్లయింట్స్ ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారు, అందరు అమ్మాయిలే. హ్మ్. నేనున్నాను, కార్తిక్ వాజ్ నాట్ దేర్. హ్మ్. ఐ వాజ్ సో స్కేర్డ్. డెఫినెట్లీ అంతమంది వచ్చి ఒకేసారి చేస్తుంటే Yeah. అండ్ ఏంటి వాట్ ఈస్ దేర్ మోటో? జస్ట్ వేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, నథింగ్ దే సే ఎనీ థింగ్స్ ఆర్ దే అటర్డ్ అంటే దే ఆర్ ఈవెన్ చాంటింగ్ సంథింగ్, అంటే ఇంకా ఐ నో గాట్ ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఎస్. ఏంటి అసలు ఎంత గ్రడ్జ్ ఏంటి వాళ్ళకి? ఇది యాక్చువల్గా నిజంగానే మీరు ఒక తప్పు చేస్తున్నారు హెచ్కే వాళ్ళు అంటే లీగల్గా వెళ్ళాలి, లేకపోతే ఇలాగా వీడియోస్ చేస్తున్నారు, అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాం మేము, జనాలకి తెలిసేలా చేస్తున్నాము, సంథింగ్ ఈజ్ ఫిషీ దేర్ అన్నట్టు చేయండి. ఈ రౌడీలను పంపించి రాళ్ళు వేయించి వాట్ ఈస్ దిస్ అంటే ఆబ్వియస్లీ సమ్ పీపుల్ ఆర్ To హ్యావింగ్ break me. టు బ్రేక్ యూ, టు బ్రేక్ ద నేమ్ ఆర్ టు రివెంజ్ తీసుకోవడానికి అని క్లియర్ కట్ గా సో తెలిసిపోతుంది. అప్పుడే ఆ విజువల్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర? యా ఉన్నాయి. Hmm. సో నేను వెంటనే డయల్ 100కి కాల్ చేశాను Hmm. అండ్ వచ్చారు. Hmm. వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళని తీసుకొని వెళ్ళారు. చిన్న పిల్లలు అండి అందరూ, దే నాట్ ఈవెన్ మేజర్స్. వాళ్ళకి 1000 రూపాయలు 500 ఇచ్చి పంపించారని పంపించారు. మీరు చెప్పారు ఇందాక ఇంటర్వ్యూలో. అదే తేలిందా అదే ఇన్వెస్టిగేషన్ తేలింది, ఇన్వెస్టిగేషన్కి వెళ్తే అదే తేలింది. ఎవరు అని పేరొద్దు, ఎవరు అనేది చెప్పారు వాళ్ళు? నాకు చెప్పారు. వాళ్ళు పక్క వీధిలోనే కార్లో కూర్చున్నారా? అది ఎవరు ఏంటి పేర్లు మేము నిజంగా తీయాలనుకోవట్లేదు. అండ్ దిస్ వాజ్ సో ట్రూ. వీడియోస్ కూడా ఉన్నాయి, రాళ్ళు వేసిన వీడియోస్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్లో తేలివని ఉన్నాయి. అండ్ వాళ్ళ గురించి ప్రూఫ్స్ ఉన్నా కూడా మేము మాట్లాడట్లేదు. షీఈస్ జస్ట్ టాకింగ్ అబౌట్ హౌ జెన్యూన్, హౌ లైసెన్స్డ్ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ఈస్ విత్ ఆల్ ద డెమటాలజిస్ట్ అండ్ సర్జన్స్. దీని గురించే మాట్లాడడానికి తను వచ్చింది కాబట్టి. అయితే హర్షిత గారు, చాలామంది ఏదో కేసు పెండింగ్ ఉంది, ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అంటారు కదా, ఏంటి ఆ పెండింగ్ ఉన్న కేసులు ఏంటి, ఏమేమి ఉన్నాయి కేసులు? సో యాక్చువల్ కేసు ఏంటి అని అంటే, మేము వాళ్ళ మీద పెట్టిన కేసు ఏమని, వీళ్ళు కావాలని ఇది చేశారు, మమ్మల్ని డిఫేమ్ చేశారు అని చెప్పేసి. సో సింపుల్గా దీంట్లో చెప్తాను. సో ఫస్ట్ కోర్టుకి వెళ్ళాం, కోర్టు పోలీసులను ఆర్డర్ చేసింది ఎఫ్ఐఆర్ చేయమని. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఉన్న ఫ్యాక్ట్స్ అని వాళ్ళకి ఏమైతే అనిపించాయో అన్ని మొత్తం చూసిన తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేసి, ఇవి చెక్ చేసి, ఆల్సో ఒక్కొక్కరి మీడియాలో 200 to 300 కాల్ రికార్డ్స్ అంట, గంటలు ఎవ్రీడే కాల్స్. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబ్లో అన్ని వీళ్ళని డిఫేమ్ చేస్తారు. అదే విషయంలో కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ అయితే అందులో 14 మెంబర్స్ యూట్యూబర్స్కి నోటీస్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినాక ఛార్జ్ షీట్ చేసాం. సో ఇదంతా చేసిన తర్వాత ఇది పెట్టారు. సో దెన్ ఇవి ఇప్పుడు ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. ఈ ఛార్జ్ షీట్ ఇప్పుడు కోర్టుకి వెళ్తుంది. కోర్టుకి వెళ్ళిన తర్వాత 2 sides కూడా ఇప్పుడు వాదిస్తారు. ఇప్పుడు ఏం పెండింగ్ ఉంది అని అంటే, శిక్ష పడాలా వద్దా, వాళ్ళకి మిమ్మల్ని డిఫేమ్ చేసిన వాళ్ళకి శిక్ష పడాలా వద్దా, పడితే ఎంత పడాలి, మేము కాంప్రమైజ్ చేసుకుంటామా లేదా, ఓకే, ఇది పెండింగ్ ఉంది. ఇది మాత్రమే పెండింగ్ ఉంది. హెచ్కే మీద ఎటువంటి కేసెస్ లేవు. ఇన్ఫ్యాక్ట్ మేము వాళ్ళ మీద పెట్టాము. సో పెండింగ్ ఉంది ఇది మాత్రమే. హెచ్కే క్లియర్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ చూపించాను. సో అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది, ఛార్జ్ షీట్ లో పెట్టారు, ఫైల్ అయిపోయింది అన్ని. అక్కడ కోర్టులో అన్ని సబ్మిట్ చేసాము, కోర్టులో వర్డిక్ట్ లో వచ్చింది, అవును Okay. హెచ్కేకి ఇవి సో ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయని. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద, హెచ్కే హాస్పిటల్స్ మీద అండ్ డాక్టర్ హర్షిత గారి మీద ఎటువంటి కేసెస్ లేవు. నథింగ్, అబ్సల్యూట్లీ ఎవరైతే మీ మీద ఈ అలిగేషన్స్ వేశారో వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి, అవి మాత్రమే పెండింగ్ లో మాత్రమే ఉన్నాయి. పెండింగ్. అది కూడా ఆ పెండింగ్ ఏంటి, జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ పెండింగ్, వాళ్ళకి శిక్ష పడాలా వద్దా అని మాత్రమే పెండింగ్. ప్రూవెన్ గిల్టీ ఆర్ నాట్, ఆ వర్డ్సే కదా యూస్ చేశారు. సో ఓన్లీ వాళ్ళకి శిక్ష పడాలా లేదా, పడితే ఏమేం సెక్షన్స్, ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ఇవి అన్ని సెక్షన్స్ ఉన్నాయి అని అంటారు కదా. సో ఇది నడుస్తుంది, ఇది కోర్టులో నుంచి వచ్చే వరకు మేము చెప్పకుండా. అండ్ ఆల్సో మేము మీడియా ట్రయల్ చేయట్లేదు. మీడియా ట్రయల్ అంటే ఒక 4 నెలల ముందు మా మీద చేశారు కదా 300 వీడియోలు, దాన్ని మీడియా ట్రయల్ అంటారు. ఆ మీడియా ట్రయల్ చేస్తే మేము మీడియా ట్రయల్ చెయ్యలేక వచ్చి కూర్చొని ఇంకా మా వల్ల కాదు అని అనిపించి లీగల్గానే వెళ్దాము అని చెప్పి లీగల్గా వెళ్ళి కోర్టులో ఫైట్ చేసుకొని అన్ని ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇది మా కోర్టు జడ్జ్మెంట్. ఇప్పుడు మీరు మీ మీద తప్పు చేశాము అన్నారు, కాదు మేము తప్పు కాదు అని ప్రూవ్ అయింది అని మేము చెప్పుకున్నాం. కనీసం అది చెప్పుకోకూడదా మేము? అది దాన్ని మీడియా ట్రయల్ అని ఎలా అంటారు అసలు? అదే కదా, దాట్ ఈస్ నాట్ మీడియా ట్రయల్. ఇప్పుడు ఏ కేసు అయినా కూడా జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇది వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటాము. అండ్ ఆల్సో పెండింగ్ ఉంది, ఏంటి వాళ్ళకి ఏ శిక్ష పడాలి అనేది పెండింగ్ ఉంది. ఇది 7 to 8 years వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతారు.
డెఫినెట్లీ తిరుగుతారు. తిరిగిన తర్వాత పడుతుంది అది. అప్పటిదాకా మేము ఏం పడిందో చెప్పకూడదు అని అనుకుంటే మేమైతే క్లియర్ అని అయితే తెలిసింది కదా. మేము క్లీన్ చిట్, మేము వీఆర్ క్లియర్ అనే విషయం చెప్తున్నారు. అదేం రాంగ్ కాలేదు. అండ్ ఏ రోజు ఎవరి పేర్లు తీయలేదు, ఎవరి ఫోటోలు వేయలేదు, బ్లాక్ కలర్ లో ఇలా పెట్టి ఏమి చేయలేదు వ్యూస్ కోసం. వద్దు కూడా మాకు అది ఇవ్వాలి. నిజంగానే ఇప్పుడు ఈ చాలా మంది డిఫేమ్ చేశారు కదా, చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. మాట్లాడిన వాళ్ళు, మాట్లాడించిన వాళ్ళు, ఈ రెండు కాన్వర్సేషన్స్ చూసి పక్కన వాళ్ళు కూడా, వాళ్ళందరిలో ఎవరైనా వచ్చి మీకు సారీ అండి ఇంత నష్టం జరిగిపోయింది మీకు, మీరు కేసు వేసిన తర్వాత మాకు చాలా బాధగా ఉంది అన్న రెగ్రెట్ ఫీల్ అయ్యి సారీలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వచ్చారు, కలిసారు, సారీ చెప్పారు. ఒక్కసారి కాదు, చాలాసార్లు చెప్పారు. మాకు మీ మీద ఎటువంటి ఇది లేదండి, మేము యాక్చువల్లీ నమ్మాము, మేము నమ్మాం కాబట్టి చేసాం. వాళ్ళకి కూడా తెలియదండి, వాళ్ళని అనడానికి కూడా లేదు కదా. సరే, తెలియక చేసేసారు, అయిపోయింది, డన్. కానీ మీకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీకు వచ్చి ఎలా అయితే వాళ్ళు ఏదో చెయ్యాలి, ఉద్ధరించాలి అని కెమెరాస్ ముందు మాట్లాడిన వాళ్ళు సారీ కూడా కెమెరా ముందే చెప్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా. అవుతుంది. మీరు అడగలేదు కదా అది, మరి అడుగుండాల్సింది కదా మీరు. సారీ ఆన్ స్క్రీన్లో అన్నిసార్లు అవునా నిజమా అని మాట్లాడిన చాలామంది, అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా తప్పులు చేశారు, ఈ ప్రోడక్ట్ ఇది ఎక్కడెక్కడో చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు. అసలు ఏం రీసెర్చ్ అండి, ఎవరండి వాళ్ళు? బ్యాంకాక్కి వెళ్ళి వాళ్ళ కంటెంట్ చూసారా మీరు ఎప్పుడన్నా? అసలు దే జస్ట్ టాక్ అబౌట్ గర్ల్స్ ఎక్కడ ఏంటి అని. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజు ఓపెన్ చేసేసరికి దే ఆర్ టాకింగ్ అబౌట్ ప్రోడక్ట్స్, దే టాకింగ్ అబౌట్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ఫేమస్ అవ్వడానికి ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడినా, ఏవో పిచ్చి పిచ్చి రెస్టారెంట్ పేర్లు తీసుకొని ఈ రెస్టారెంట్ ఇదని పదే ఆ వర్డ్ ఉచ్చరించిన యూట్యూబ్లో ఈ చేసే వాళ్ళు కూడా మీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడినా జస్ట్ వ్యూస్ కోసమే. స్టిక్కర్ లేసి అతికి అసలు ఏం చెప్తున్నారండి? స్టిక్కర్ లేసి ఎలా అసలు హౌ కెన్ వి అంటే ఒక చిన్న ఈ రోజు తీసుకుంటే ఒక చిన్న షాప్ పెట్టుకోవాలన్నా కూడా అన్ని లీగల్గా అన్ని కరెక్ట్ చూసుకొని పెట్టుకుంటారు. ఇంత ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళము ఒక చిన్న లైసెన్స్ తీసుకోమా, ఎందుకు తీసుకో? అంత బ్లండర్ మిస్టేక్స్ ఎందుకు చేస్తారు? ఏదో చెయ్యాలి, ఏదో మాట్లాడాలి, ఏదో మీరు అన్నట్టు ఒక కాన్స్పిరసీ ఉంది వాళ్ళకి అన్ని. అసలు ఒక్కొక్కరు వేరే వాళ్ళకి మెసేజెస్, అసలు అమృత పేరు ఎందుకు తీయాలి, ఆ అమ్మాయిని ఎందుకు అనాలి? లిటరల్లీ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ అమృత, యూ హ్యావ్ యువర్ సన్ టు లూజ్. జాగ్రత్త. ఇప్పుడు ఏంటి, 2 క్రిమినల్ ఎఫ్ఐఆర్స్ అయ్యాయి, 7 to 8 years తిరుగుతారు. అంతే కదా. వచ్చారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసాను, నన్ను చూడలేకపోయారు వాళ్ళు. నాకుందే వెళ్ళి అడుగుదాం అనిపించింది, ఎందుకు చేసావు, ఎందుకు, ఏమొచ్చింది నీకు, అసలు ఏం సంబంధం, అసలు ఎందుకు అని. నేను ఇక్కడికి వెళ్తే అక్కడ నుంచి వేరే రూమ్కి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్తే వేరే రూమ్కి వెళ్ళిపోయారు. లాయర్ని తీసుకొని వచ్చుకున్నారు. వాళ్ళు లాయర్ నేను మాట్లాడాలంటే స్టిల్ మాట్లాడగలను, కానీ వాళ్ళు భయపడుతున్నారు. అంటే పారిపోవడం అంటే చూడలేకపోయారు, మొహం చూపించుకోలేకపోయారు. కొంతమంది వచ్చి సారీలు చెప్పేస్తారు, కొంతమంది మొహం చూపించుకోకుండా పారిపోతారు. ఇవన్నీ చేస్తారు, చాలా కన్వీనియంట్ గా చేసేస్తున్నారు. కానీ మీరెంత గో త్రూ అయ్యారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అనేది చాలా చిన్న విషయం. వాళ్ళకి సారీ అనేది చాలా చిన్న విషయం చెప్పడం. కానీ సారీ చెప్పే ముందే మనం ఎదుటి వాళ్ళని ఎంత హర్ట్ చేస్తున్నాం అనేది బాగా ఆలోచించుకోవాలి వాళ్ళు. సో దయచేసి ఇప్పటికేనంటే కొంచెం రెస్పాన్సిబుల్గా క్వశ్చన్స్ కానీ ఒక ఇష్యూని బయటకు తెస్తున్నామంటే రెస్పాన్సిబుల్గా అడగడం అనేది వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఇలాంటి వాళ్ళు చాలామంది సఫర్ అవుతారు. అండ్ ఎవరైనా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫేమస్ అవ్వాలి అని కాకుండా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకున్న వాళ్ళని నిజంగానే భయం వేస్తుంది. నిజంగానే ఫేమ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అంటే చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ భయపడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరికైతే సక్సెస్ వచ్చి ఫేమ్ వచ్చిందో వాళ్ళు లాగడానికి 10 మంది రెడీగా కాచుకొని కూర్చున్నారు. అండ్ పగడ్బందీగా జరుగుతుంది. ఇక్కడ చాలా కేసెస్ ఉన్నాయి ఇట్లాంటి సోషల్ మీడియాలో, లాట్ ఆఫ్ కేసెస్. అంటే ఒకప్పుడు బిజినెస్ వాజ్ హెల్దీ, అంటే అదే హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఐ కెన్ బీ ఫ్రెండ్స్ విత్ మై కాంపిటీటర్, ఐ క్యాన్. దానికి ఇంత చేయాల్సిన అవసరం లేదు. హర్షిత గారు ఎలా ఫేమస్ అయ్యారు మీకు ఎలా తెలుసు? నాకు ఎలా తెలుసు అంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ఒకటి ఉంది, ఎస్టాబ్లిష్ అయ్యింది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ వెళ్తున్నారు. నాకు వేరే వాళ్ళ త్రూ, వేరే వాళ్ళ మీద రాయేస్తూ, వేరే వాళ్ళ మీద పుల్ చేస్తున్నట్లయితే నాకు తెలియదు. నాకు హర్షిత గారు తెలిసింది ఎలా అంటే వెన్ షీ ఈస్ గ్రోయింగ్, అంతే. సో నాకు కూడా మీరు ఎలా తెలుసు అని అంటే యాంకర్ లాస్యా గారు అనే తెలుసు. నాట్ బికాస్ యూ హ్యావ్ ట్రైడ్ టు బ్రింగ్ డౌన్ సమ్వన్. ఇంతకు మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఐ థింక్ అసలు ఎందుకు ఇలా అంటే
మేబీ యునో దీనికోసమే అనుకుంటా. అంటే ఒకరిని పుల్ చేస్తేనే మనం లైమ్‌లైట్‌లోకి వస్తాము. ఐడెంటిటీ క్రైసిస్ అనేది కొంతమందికి ఉందంటారా? ఉండొచ్చు. డెఫినెట్‌లీ. ఇప్పుడు అదే జరుగుతుందా? అదే జరుగుతుంది. అంటే ఎందుకు ఇలా అయితుంది అన్నప్పుడు వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ బికాస్ ఆఫ్ ఆల్ థింగ్స్ మర్చిపోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి మర్చిపోతే అసలు వాట్ హ్యావ్ యూ గాన్ త్రూ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే వాట్ యూ వాంట్ టు సే? ఫస్ట్‌లీ ఐ హావ్ బికమ్ మచ్ స్ట్రాంగర్. ఐ వాంట్ టు సే థట్. సూపర్. బట్ యాహ్! అంటే ఇట్స్ నాట్ లైక్ ఇట్ డిడ్ంట్ ఎఫెక్ట్ మీ అంటే నో ఇట్ డిడ్. ఇట్ డిడ్ ఎఫెక్ట్ మీ. ఐ టుక్ మై టైమ్ డెఫినెట్‌లీ. అండ్ మేబీ ఇప్పుడు కూడా కొంచెం దాని గురించి మాట్లాడుతూ ఉంటే కొంచెం ఇదనిపిస్తూ ఉంది. ఎమోషనల్ మేబీ ఇంకో 6 మంత్స్‌లో ఇది కూడా ఉండదనుకుంటా. నవ్వుకుంటూ చెప్తానేమో అప్పుడు నేను నథింగ్ అండి ఏం కాలేదు. ఇట్ వాస్ లైక్ అ వెరీ స్మాల్ థింగ్ అన్నట్టు. ఐ టుక్ మై టైమ్. ఐ బికేమ్ మోర్ డివోషనల్ అనుకుంటా. బికాజ్ మనకు కష్టాలు వచ్చినప్పుడే కదా దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తొస్తాడు. స్పిరిచువల్ వే. మోర్ స్పిరిచువల్ అయ్యాను. మెంటల్ హెల్త్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఒక్కటేసారి అయ్యింది మొత్తం. మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా. బట్ యా ఐ థింక్ ఐమ్ హీలింగ్ అండ్ యా ఐమ్ హీలింగ్. ఓకే. సో వాళ్ళ మీద కోపం రావట్లేదు. యూ వాంట్ టు డూ సంథింగ్ అగైన్స్ దెమ్ ఆర్ ఎనీథింగ్ ఆర్ యూ జస్ట్ వాంట్ టు లీవ్ ఇట్ టు గాడ్? ఐ జస్ట్ వాంట్ టు లీవ్ ఇట్ టు గాడ్. దట్స్ ఇట్. అంతేనా? సో ఇప్పుడు ఇన్ని జరిగాయి కదా, సో బిజినెస్ ఎలా ఉంది ఇప్పుడు? క్లయింట్స్ It's- ఎంతమంది ఉన్నారు, ఏంటి? ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే మేము మా సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పిన తర్వాత నమ్మని వాళ్ళు ఇంకా ఎప్పటికీ నమ్మలేరు. ఎందుకంటే చాలా బ్రెయిన్ వాష్ చేసేసి ఇది చేసేసి పెట్టారు. కానీ దేర్ ఆర్ స్టిల్ పీపుల్ అవుట్ దేర్ హూ హ్యావ్ దిస్ రీజనింగ్. అంటే ఆలోచిస్తారు, ఓకే కరెక్టే కదా, నిజమే కదా. ఎప్పుడు కూడా ఒక బ్రాండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇదైపోదు. ఇంత అయ్యిందంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఏదో జరిగింది, ఏదో జరగకుండా ఇక్కడ దాకా రాదు అని. సో ఆ అవేర్నెస్ కూడా వస్తుంది. ఐ బీన్ గెటింగ్ లాడ్ ఆఫ్ లవ్. చాలా మెసేజెస్ వస్తున్నాయి. నా పాత క్లయింట్స్ కూడా వస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. దే సెండింగ్ మీ ఫ్లవర్స్, దే ఆర్ Oh. సెండింగ్ మీ కార్డ్స్. సో ఇట్స్ వెరీ నైస్. ఎన్ని హేట్ కమెంట్స్ వచ్చాయో అన్ని పాజిటివ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి. Business is also back on track. People are coming and they're saying that we believe you. మాకు నచ్చింది, బట్ ఇదంతా అయ్యేసరికి ఇలా అనిపించింది. బట్ దెన్ మాకు అసలు ఎప్పుడు అవ్వలేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఓకే ఫర్ అస్ అన్నట్టే అలా మొత్తం ఇంకా అంతా ఇట్స్ ఆల్ గుడ్, It's all గుడ్. యా సో స్టార్టింగ్ డేస్లో గ్లో అప్ స్కిన్ కేర్కి చాలా పేరు వచ్చేసింది, హెచ్కే Yeah. పర్మనెంట్ క్లినిక్ అనగానే. సో ఏంటి ఆ గ్లో అప్ కిట్ కానీ అది కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రోడక్ట్స్ గురించి? సో గ్లో అప్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్కిన్ కేర్ బ్రాండ్ ఎట్ హోమ్ స్కిన్ కేర్ అనమాట. ఇంకొకటేమో క్లినిక్లో చేసే గ్లో అప్ అనే ప్రొసీజర్. సో క్లినిక్లో చేసేదానికి కన్జ్యూమబుల్స్ అన్ని కొరియా నుంచి వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద సేమ్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వైటమిన్ సి, నియాసినమైడ్ ఏవైతే డర్మటాలజికల్లీ అప్రూవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే సైంటిఫికల్లీ ఉన్నాయో అవే ఇది. కాకపోతే వీ టేక్ దెమ్ ఫ్రమ్ ద ప్లాంట్ సోర్సెస్. And also Korea is known for its skincare. You know it, like you know they're like really very good. So అందుకే మేము అక్కడ నుంచి లైక్ తెప్పించుకున్నాం అనమాట. ఇది ఎప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ 2020లోనే మేము అప్పటి నుంచే వీవర్ ఇంపోర్టింగ్. అసలు ఆ టైంలో అసలు ఎవ్వరూ లేరు, మనమే అక్కడి నుంచి తెప్పించి యూజ్ చేయడం అని చెప్పేసి. అండ్ ఇప్పుడు సమ్ టైమ్స్ మీరు ఎప్పుడు రాలేదు, ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. డెఫినెట్లీ సో వస్తారు. సో అదేంటంటే ఈ ఇట్స్ నాట్ లైక్ అ ఫేషియల్ లాగా కాదు, కానీ ఈవెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సెషన్ కూడా మీరు యూ కెన్ సీ దాట్ చేంజ్ అనేది, మీకు మంచి చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే. సో అలా మాకు చాలా ఇది వచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ ద ప్రోడక్ట్ లైన్ హెచ్కే గ్లో అప్ అని. సో ఇన్ దాట్ వీ హ్యావ్ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్, ఫేస్ వాషెస్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికి కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అనమాట. చాలా బాగా అంటే మా బెస్ట్ సెల్లర్ ఇస్ మా బ్రైట్నింగ్ సన్ స్క్రీన్. సో ఇవి దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. సో అయితే హర్షిత గారు, అంటే ఫస్ట్ టైం ఇవాళే మిమ్మల్ని చూస్తున్నా, Yeah. ఇవాళే మీతో మాట్లాడుతున్నా. ఇంతకుముందు అసలు పరిచయం కూడా లేదు. సో చూసిన వెంటనే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది వస్తుంది కదా, అరే అమ్మ ఇంత డౌన్ టు ఎర్త్ ఉంది, హంబుల్గా ఉంది, ఎక్కడో కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉంది అనుకుంటాం కదా. బట్ ఎంత కాంట్రవర్సీ అయింది ఏంటి, హౌ డిడ్ షీ డెల్ట్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనిపిస్తుంది కదా. నిజంగానే ఎలా డీల్ చేశారు ఇవన్నీ? అంటారు కదా
అన్లెస్ అండ్ అంటిల్ మిమ్మల్ని ఓషన్‌లో పడేస్తే గానీ అసలు మీకు తెలీదు మీలో ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది అని జెప్పేసి. సో, ఐ థింక్ అమ్మాయిలందరికీ వి హావ్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ అస్ అనుకుంటా. జస్ట్ మనకు తెలీదేమో. ఆ పొజిషన్‌లో పెడితే దెన్ యూ విల్ నో ఓకే. ఐ కెన్ ఫైట్ విత్ దిస్ యాస్ వెల్ అని. చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇట్ వాస్ నాట్ లైక్ సిల్వర్ స్పూన్‌తో పుట్టేసాను. అంతా ఇదైపోయింది అలా గూడా ఏం గాదు. మామ్ డాడ్‌ది గూడా లవ్ మ్యారేజే. సో, ఓకే. వాళ్ళు బయటకొచ్చి చేసుకున్నప్పుడు వాళ్ళు లిటరల్లీ ఒక గుడిసెలో ఉన్నారు. అండ్ 3 టైమ్స్ తింటే ఓన్లీ 1 టైమ్ తినగలదు మా మామ్. సో, అందుకని షీ యూజ్డ్ టు నాట్ ఈట్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్ ఆర్ మార్నింగ్. నైట్ ఆకలేస్తే ఎలా అని. సో, ఐ హావ్ కమ్ ఫ్రమ్ థాట్ స్టేజ్. అక్కడ సో నుంచి వచ్చి సో కొత్తేం కాదు. చూసుకుంటూ వచ్చాం. అమ్మ నాన్న ఏమంటున్నారు? ఇంత జరిగింది కదా! సో, వాళ్ళ ఫీల్ ఏంటి? ఎందుకంటే ఆ భయం అనేది ఉంటది. ఉంటుంది. ఆడపిల్ల ఆబ్వియస్‌లీ ఎంత కాంట్రోవర్సీ ఉన్నా ఒక అబ్బాయి కాంట్రోవర్సీలో ఇరుక్కోవడం వేరు. ఒక అమ్మాయి కాంట్రోవర్సీలో ఇరుక్కోవడం వేరు. అది నేను బల్లగుద్ది ఇప్పుడు కూడా చెప్తాను. ఉమెన్ కార్డ్ అనుకోని, ఫెమినిస్ట్ అనుకోని, ఏదైనా అనుకోని. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. ఫిజికల్‌గా, మెంటల్‌గా, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ డిఫరెంట్ లెవెల్‌లో ఉంటది. పేరెంట్స్‌కి ఇంకా ఎక్కువ ఉంటది. అరే! మా అమ్మాయి. సో, వాట్ ఈస్ దేర్ టేక్ ఆన్ ఇట్? అంటే ఏమన్నారు పేరెంట్స్? ఐ నో దట్ దే హావ్ క్రైడ్ ఎ లాట్. కానీ నా ముందు ఏడవలేదు. దే వర్ లైక్ ఇట్స్ ఓకే. నాట్ ఎ బిగ్ డీల్. అంటే మాకు తెలుసు. వి ఆర్ దేర్. సో, ఉన్నారు వాళ్ళు. దే లైక్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎప్పుడైనా అనిపిస్తుందా? అరే! అసలు నేను ఏం తప్పు చేయలేదు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా వచ్చి నేను ఇంత ఎంపైర్‌ని నాకు నేను సృష్టించుకున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్, విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్యామిలీ. అసలు ఏ తప్పు చేయకుండా నేను ఎందుకు ఇంత గో త్రూ అవుతున్నాను అన్న థాట్ ఏమైనా వచ్చిందా ఎప్పుడైనా? చాలా సార్లు. లాట్ ఆఫ్ నైట్స్. దేవుడితో మాట్లాడారా ఆ టైంలో? చాలా సార్లు. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఎందుకు? వై? డిడ్ యూ గెట్ ఎందుకు? ద ఆన్సర్ నౌ? ఆన్సర్ వచ్చిందా ఇప్పుడు మీకు? వచ్చింది. ఏంటి ఆ ఆన్సర్? ఇట్స్ ఆల్ లెర్నింగ్. యూ లెర్న్ యువర్ లెసన్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ టు మేక్ యూ స్ట్రాంగ్. అంటే కష్టాలు తట్టుకునే మనిషికే కష్టాలు ఇస్తాడు అని దేవుడు అంటూ ఉంటారు. అలా మీరు కష్టాలు తట్టుకున్నారు. నాకు అసలు కష్టాలు తట్టుకునే మనిషిలా కూడా అనిపించట్లేదు. వెరీ ఫ్రెజైల్ కైండ్ ఆఫ్ నేచర్ అనిపించింది. సో, బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాను. స్ట్రాంగ్. స్ట్రాంగర్, మచ్ స్ట్రాంగర్. అయితే ఒక టైంలో ఇంకెవరిని నమ్మకూడదు అనిపిస్తుంది కదా! అలా నమ్మడం మానేస్తారా ఎప్పుడైనా? అది ఇన్‌బిల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అనుకుంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఇలా చెప్తాను. ఇంకా నేను నమ్మను అని అంటాను. బట్ నమ్ముతాం మళ్ళీ. ఇవి కూడా మనం ఈ మాటలని కూడా చాలామంది కింద నెగెటివ్ కమెంట్స్ చాలా ట్రోలింగ్ అవుతూ ఉంటుంది. సో, ఆ ట్రోలింగ్‌ని నెక్స్ట్ ఎలా తీసుకోవాలనుకున్నారు? ఇప్పటిదాకా బాధపడ్డారు. యూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు దీనికి కూడా ట్రోల్ చేస్తారు. నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. హౌ డు యూ వాంట్ టేక్ ఇట్? నేను చూడని ట్రోలింగా, నేను చూడని నెగెటివ్ కామెంట్సా? ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. ఐ హావ్ సీన్ ద వర్స్ట్. ఐ డోంట్ థింక్ ఇంతకన్నా వర్స్ట్ ఏమన్నా ఉంటుంది అని. సో, దట్స్ ఓకే. ఓకే. యాహ్! మహా అంటే ఏమంటారు? నటిస్తున్నావు, యాక్ట్ చేస్తున్నావు. బట్ అసలు అర్థం కావట్లేదు. అంటే ఆడియన్స్‌కి కెన్ యూ సీ ద పెయిన్ ఇన్ హర్ ఐస్ ఆర్ ఇన్ హర్ ఫేస్? నేను పర్సనల్‌గా ఫస్ట్ టైం కలుస్తున్నాను హర్షిత గారిని. నాకే ఐ కెన్ అండర్‌స్టాండ్ ద పెయిన్. అంటే ఏదో తప్పు చేసేసి ఏదో చాలామంది లోకంలో చాలామంది పెద్ద పెద్ద మాఫియాలు చేస్తూ, మనుషుల్ని చంపేస్తూ ఇలా చాలామంది చేస్తున్నారు. ఏ తప్పు చేయని తన మీద ఇంత కాంట్రవర్సీ, ఇంత నెగెటివ్ చేస్తున్నారు. స్టిల్ షీ స్టాండింగ్ అంటే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ప్లీజ్ ఈ నెగెటివ్ కామెంట్స్ కానీ, ట్రోలింగ్స్ కానీ ఆపేసి సీ ద ట్రూత్. అంటే నేను ఒక ఆడియన్‌గా చెప్తాను. అంటే ఆడియన్స్‌లో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి నాకే అర్థం కాలేదు. ఎవరు చెప్తుంది రైట్? వాళ్ళు నిజంగా తప్పు చేశారా హెచ్‌కే పర్మనెంట్ వాళ్ళు? లేకపోతే ఇంకా ఎవరైనా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కరెక్ట్ మాట్లాడుతున్నారా? దే ఆర్ గివింగ్ అవేర్‌నెస్. అంటే క్లయింట్స్‌ని సేఫ్ గార్డ్ చేస్తున్నారా అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్తున్నారు. వాళ్ళ వర్షన్ వారు చెప్తున్నారు. పాపం ఇక్కడ ఆడియన్స్ ఏమైతుందంటే ఏది నమ్మాలో తెలియని పరిస్థితి. తెలియట్లేదు. సో, ఆడియన్స్‌ని వాళ్ళకి అసలు ఏమనట్లేదు. ఆడియన్స్ తప్పే లేదు. తప్పే లేదు. ఎందుకంటే కొంతమందికి మాటలు ఎలా నాకిప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. మీరు చూసుంటే ఐ డోంట్ నో మీరు చూసారో లేదో, ఈ కాంట్రవర్సీ అయిన తర్వాత నేను కూర్చోవాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చి బయటకొచ్చి ఇలా కూర్చొని కెమెరా ముందుకు వచ్చాను. కానీ నేను ఏ రోజు ఒక ఇంటర్వ్యూస్‌కి వెళ్ళి అలా కూర్చొని ఒక పాడ్కాస్ట్ అవ్వలేదు. ఒకటి ఇది
ఈ కాంట్రవర్సీ కన్నా ముందు దే వాస్ నథింగ్. ఇంటర్వ్యూస్ అవ్వలేదు, ఇంటర్వ్యూస్ మీరు ప్రమోట్ చేసుకున్నారు మీ క్లినిక్ యా, మీరు అంతే. ఎంతసేపు నా ఇన్‌స్టాగ్రామ్‌లో హెచ్‌కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ పేజ్‌లో దాన్ని ఎంతవరకు ప్రమోట్ చేసుకోవాలో అంతవరకు. లైక్ లిటరల్లీ నన్ను చాలా మంది అడిగారు. అంటే ఇప్పుడు నన్ను ఒక 50 మంది అడిగుంటే నేను ఒక్కరికి ఇచ్చానేమో ఆర్ ఇద్దరికి ఇచ్చారేమో. అది కూడా మీరే క్లినిక్‌కి రండి, నేను రాను బయటికి, నేను రాలేను అని చెప్పేసి. అది కూడా ఎప్పుడో స్టార్టింగ్‌లో హ్మ్. క్లినిక్ పెట్టినప్పుడు. అంటే అప్పుడు ఇట్ వాజ్ లైక్ బూమ్ అనమాట. పర్మనెంట్ మేకప్ అంటే ఏంటి? ఏంటిది? అసలు ఏంటి? ఎవరికీ ఏం తెలీదు. ఆ టైంలో జరిగింది. బట్ ఐఎమ్ నాట్ లైక్ నేను ఇప్పుడు వెళ్ళాలి, ఇక్కడ కూర్చోవాలి, నాకు ఈ ఫేమ్ రావాలి. ఐఎమ్ నాట్ దట్ జస్ట్ కేమ్ అంటే మన హార్డ్ వర్క్ ని బట్టి ఆ ఫేమ్ అలా వచ్చేసింది. మనం కావాలని ఫేమ్ తెచ్చుకున్నది కాదు అది. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్. 2025లో ఉన్నాం మనం. అండ్ ఎక్కడో నేను చేసేది బిజినెసే అండి. నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను చేసేది బిజినెసే. కాకపోతే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు ఇలా అందంగా కనబడాలంటే ఐశ్వర్యలా కనిపించాలి అని కాదు. నేను ఎలా ఉన్నానో అంతే, నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. కాకపోతే నాకేమన్నా పింపుల్స్ యాక్నే వచ్చిందా తగ్గించుకుందాం, మార్క్స్ ఉన్నాయా కొంచెం తగ్గించుకుందాము, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందా కొంచెం తగ్గించుకుందాం. అది నేను అది అంటున్నా. అది నా ఇష్టం. ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల ఇష్టాలు ఉంటాయి. కొంతమంది ఇలా అడ్వెంచర్ స్పోర్ట్స్ అని వెళ్తారు, ట్రావెలింగ్ కొంతమందికి ప్రతి ఇష్టం. అమ్మాయికి అందంగా కనిపించాలి, అందంగా కాకపోయినా తప్పే కాదు కరెక్ట్ గా అసలు. మనం అంతే అందవిహీనంగా ఉండాలని ఎవరు అనుకోరు. సో అది తప్పే కాదు. సో నాకు అది ఇష్టంతో నేను దీని మీదకి వచ్చాను. అండ్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ. నాకు నిజంగా ఇష్టం. ఒకవేళ ఐబ్రో ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత స్టార్టింగ్ స్టేజెస్లో, ఇప్పుడు చాలా మందికి మేము చేసేసాము, కొన్ని వేల మందికి చేసాము. స్టార్టింగ్లో పీపుల్ యూస్ టు క్రై ఐబ్రోస్ అయిపోయిన తర్వాత. అసలు ఎంత బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అని వచ్చి హగ్ చేసుకోవడం, నాకు గిఫ్ట్స్ తీసుకొని రావడం, గోల్డ్ రింగ్స్ గిఫ్ట్ ఇవ్వడము. హూ విల్ డూ దాట్? అంటే ఐ యూస్ టు గెట్ బ్రౌనీస్ పంపించడము, ఐ యూస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. అదే మీ ప్రైజ్లెస్ మూమెంట్స్ అండ్ దోస్ ఆర్ ద Yeah. సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఫర్ యు టు అయ్యాయి. వర్క్. ఎగ్జాక్ట్లీ. సో నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్లో నేను వచ్చి నేను ఇవన్నీ చేసుకున్నాను. అండ్ చాలా తక్కువ సోషల్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, డెఫినెట్లీ ఉన్నారు. ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ మీద ఎంత పెద్దగా ఇది అయ్యింది, రైట్? డెఫినెట్లీ అయింది. ఎంతమంది ఇందులో మాట్లాడిన వాళ్ళు దాని గురించి మాట్లాడారండి? ఓఆర్ఎస్ఎల్ అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. Yeah. డాక్టర్ శివరంజని గారు అలా ఏడుస్తూ ఒక వీడియో చేసినప్పుడు చాలా మంది రియాక్ట్ అయ్యారు. అవును. ఇప్పుడు మీ వీడియోస్ మీద కానీ, మీ కాంట్రవర్సీ మీద కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ద మెయిన్ పర్సన్ కావచ్చు, రియాక్ట్ అవ్వచ్చు కదా. అవ్వచ్చు. గుడ్ థింగ్ కదా. ఇంకా చిన్న 10 మంది పిల్లలు కదా, జనాలకు ఇంకా చిన్న పిల్లల ఆరోగ్యం. ఇక్కడ ఏంటి మా దగ్గరకు వచ్చే వాళ్ళు పింపుల్స్ వచ్చాయి, లేకపోతే స్కిన్ టోన్ ఈవెన్ గా అవ్వాలి, అవ్వాలి అన్న స్కిన్ టోన్ ఈవెన్ గా అవ్వాలి అని వచ్చిన వాళ్ళు వచ్చిన అవ్వలేదు అనుకోండి. అవ్వలేదు. That's These okay. are wants. These are wants, not అవ్వలేదు. needs. Needs. అక్కడ చిన్న పిల్లలు చనిపోతున్నారు, దానికి ఏం లేదు. రియాక్ట్ అవ్వాలి కదా. అవ్వాలి మరి కదా. వీళ్ళంతా వేర్ ఆర్ దిస్ మానవతా వాదులు అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? రియాక్ట్ అవ్వరు. ఏదైనా రియాక్ట్ అయ్యాము అంటే అదేం పెద్ద అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జనాలు తెలుసుకుంటారండి వీళ్ళని. ఏంటి అని అంటే వీళ్ళకి మాటలు బాగా వచ్చు, నాకు మాట్లాడడం రాదు, వీళ్ళకి వచ్చు. సో బ్రెయిన్ వాష్ చేయగలుగుతున్నారు. బట్ ఎక్కువ రోజులు నిజం దాగదు. ఈ రోజు కాకపోతే 6 నెలల తర్వాత ఇంకెప్పుడో వస్తుంది, తెలుసుకుంటారు. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ టైం. అదే చెడు చాలా చీడ పురుగులాగా త్వరగా పాకిపోతుంది. నిజము నిలకడగా ఉంటది, కొన్ని రోజులకైనా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది నిజం అని. అండ్ ఆల్సో ఇట్ స్టార్టెడ్, ఆల్రెడీ తెలియడం స్టార్ట్ అయ్యింది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్టార్ట్ అవ్వద్ది. ఓకే. సో మీలా అంటే ఇప్పుడు విమెన్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, అండ్ ఎవరు విమెన్ ఎంప్లాయీస్ ఆఫీస్లో ఉన్నారు, హెరాస్మెంట్కి గురవుతుంటారు, ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి. సో మెనీ థింగ్స్ యాజ్ ఎ విమెన్గా చాలామంది ఫేస్ చేస్తున్నారు, గర్ల్స్, విమెన్స్ అని. మీరు మీ స్టోరీ చూస్తే యూ ఆల్సో ఫేస్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఉమెన్ హూ ఈస్ వాచింగ్ దిస్? I just want to tell them you are stronger than you know. You are stronger than you have ever imagined. And అంటే భగవంతుడు అలా చేయడమే మనల్ని అలా చేశారు అనిపిస్తుంది. You take that pain, you have that strength, you have that courage. And ఎక్కడ ఎంత వర్స్ సిచ్యువేషన్లో వేసినా ఏడుస్తాం మనం, డెఫినెట్లీ ఏడుస్తాం. ఆబ్వియస్లీ ఒకరు గట్టిగా మాట్లాడినా ఏడుస్తాం. ఏడవడం అనేది కామన్ లైఫ్లో. కానీ ఏడ్చిన తర్వాత కూడా వీ విల్ కమ్, వీ విల్ ఫైట్ బ్యాక్, అండ్ వీ విల్ స్టాండ్, అండ్ వీ విల్ సర్వైవ్.
టీయర్స్ వీక్నెస్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. దట్స్ ఇట్. అంతే. దట్స్ ఇట్. అంటే స్టే స్ట్రాంగ్ హర్షిత గారు. ఎస్, మీరు ఏ తప్పు చేయకపోతే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎస్, ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనే దానికంటే ట్రోల్ అవ్వడమే వెరీ వెరీ ఫాస్ట్గా అయిపోతుంది. నిజాలు అక్కర్లేదు ఎవరికి. ఒక వీడియో చేసాము, ఆ వీడియో ఎంత ఇది గురించి చేస్తే మనకు వ్యూస్ వస్తాయంటే వాళ్ళు చేసేస్తున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం కానీ, అరే ఆ ట్రోల్ చేసిన పర్సన్ ఎంత హర్ట్ అవుతాడు, వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ అనేది ఎవరికీ అక్కర్లేదు. బట్ దట్స్ ఓకే, అవన్నీ పక్కన పెట్టేస్తే వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. కాబట్టి యూ విల్ బీ స్ట్రాంగ్ అండ్ ఐ కెన్ సీ దట్ యు ఆర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ ఆల్ కేయోస్ అండ్ ఆల్. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అండ్ చాలామంది అమ్మాయిల్ని అందంగా చూపించాలి, అబ్బాయిల్ని కూడా అందంగా చూపించాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా బిల్డ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత గారు. థ్యాంక్ యూ సో మచ్. Yes. లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్, చూశారు కదా, ఇది హర్షిత గారి స్టోరీ. అండ్ ముందు ప్రీవియస్గా వేరే వాళ్ళు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. తను డిఫెన్స్ మోడ్లో కూడా మాట్లాడింది. ఇప్పుడు తను విత్ ప్రూఫ్స్ వచ్చి మాట్లాడింది. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ దిస్? అండ్ నిజంగానే ఒక ఆలోచన ఉంటే ఆలోచననే కామెంట్ చేయండి. లేదు మేము నెగటివ్గానే చేస్తాము, ఆల్రెడీ తను చెప్పేసింది కింద ఏమేమి కామెంట్స్ వస్తాయని, యాక్టింగ్ చేస్తుందని, ఆర్టిస్ట్ అని. సో దట్స్ ఓకే, మీ విచక్షణకే వదిలేస్తున్నాము. అండ్ తనైతే విత్ ప్రూఫ్స్ మాట్లాడింది. అండ్ ఇట్స్ యువర్ డెసిషన్, ఇట్స్ యువర్ కాల్. థ్యాంక్ యూ సో మచ్.